మీలో వచ్చే మార్పు చూసి అవతల వాళ్ళకి ప్యాంట్ తడిచిపోయేలా మారి చూపించండి. ఈ వీడియో కంప్లీట్ గా చూసాక మీలో మారాలనే ఆలోచన పుడుతుంది 100%. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అబ్బాయి రియల్ లైఫ్ పవర్ఫుల్ స్టోరీ. ఇంకా లేట్ ఎందుకు, మొదలు పెడదాం. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉండేవాడు, చాలా స్వచ్ఛమైన మనసుతో. అతనిలో ఉన్న సమస్య ఏంటంటే చీటికి మాటికి వేరే వాళ్ళతో కలిసి తిరుగుతూ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాడు. అవతల వాళ్ళు ఎంత చులకన చేస్తున్నా సరే ఏం తేడా చూపించకుండా వాళ్ళతో చాలా ప్రేమగా కలిసి ఉండేవాడు. ఇదే ఆ అబ్బాయిలో ఉన్న ఒక బలహీనత అని తెలుసుకున్న కొంతమంది ఆ అబ్బాయిని వాళ్ళ అవసరాలకి ఉపయోగించుకునేవారు. ఇలా వాళ్ళ సొంత పనులన్నీ చేయించుకుంటూ వాళ్ళ పని అయిపోయాక తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వైపు తల తిప్పి కూడా చూసేవారు కాదు. అబ్బాయి వేరే వాళ్ళ కష్టాల కోసం రాత్రింపగలు ఆలోచిస్తూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. కానీ ఈ అబ్బాయి కోసం మాత్రం అవతల వాళ్ళు కనీసం కుక్కకి ఇచ్చే విలువ కూడా ఇచ్చేవారు కాదు. ఎవరైనా సరే ఏదైనా సహాయం అడిగినా నో, అవ్వదు అని ఇలాంటి జవాబులు చెప్పడం రాని అమాయకుడు. తను చేసే సహాయం వల్ల అతని ప్రాణం మీదకు వచ్చినా సరే పర్వాలేదు, ఆ అబ్బాయి అసలు వెనకడుగు వేసేవాడే కాదు. ప్రాణం పెట్టేస్తాడు తను నమ్మిన వాళ్ళ కోసం. ఇలాంటి అతి పనుల వల్ల తన చదువులో కూడా ఫెయిల్ అవుతూ ఉండేవాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి మాత్రం ఆ అబ్బాయి వాళ్ళతో ఉన్నా ఓకే, లేకపోతే మరీ హ్యాపీ అనేటట్టు ఉంటారు. ఇంకా ఆ అబ్బాయితోనే వాళ్ళ ఫ్రెండ్స్ ఖర్చు పెట్టించేవాళ్ళు ప్రతి చిన్న వాటికి కూడా. ఎంతటి మంచివారికైనా ప్రతి మనిషిలో ఒక ఓపిక అంటూ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. కానీ ఆ అబ్బాయికి కొన్ని సంవత్సరాలుగా ప్రతిసారి అవమానాలు, మోసాలు, దొంగ స్నేహాలు ఇవన్నీ చూస్తూ మనసు అయితే విరిగిపోయింది. కానీ మొత్తానికి తన వెనకాతలు జరిగే గూడు పుటాని అంతా కళ్ళ ముందుకు వచ్చేసింది ఒక్కసారిగా. అతనికి జరిగిన చేదు విషయాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఇతనితో ఎలా మోసం చేశారో అని బాధపడేవాడు. అబ్బాయి ఇలా 2-3 సార్లు ఆలోచించక తనకి చాలా బాధ వేసింది. ఇంకేం చేయగలడు అంతా జరిగిపోయాక. బాత్రూంలోకి వెళ్లి పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఏడ్చేసేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయికి తప్పు ఫ్రెండ్స్ది కాదు, తప్పంతా తనదే అని అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి ప్రపంచంలో ఏ ఒక్కరి ముందు నేను బలహీనుడిలా గుడ్డి స్నేహంతో ఉండకూడదు అని చాలా బలంగా ఫిక్స్ అయిపోయాడు. మారి చూపించాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఎవడబడితే వాడొచ్చి వాడుకోవడానికి కాదు నా జీవితం. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఎవరో వచ్చి మనల్ని మోసం చేయక్కర్లేదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయించుకుంటున్నాం. ఇలా తన మనసులో రోజు బాధపడుతూ కసితో ఉండేవాడు. ఇంకా సమాధానం చెప్పాలనైతే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడు ఆ అబ్బాయి. ఎవరైతే నన్ను, నా స్నేహాన్ని వద్దనుకున్నారో నాలాంటి వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తా, నా కాళ్ళ కిందకి రప్పిస్తా అని పట్టుదలతో కష్టపడి చదివాడు. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత కష్టపడి అనుకున్నది సాధించాడు. ఎవరి వల్ల అయితే తను చదువులో ఫెయిల్ అయ్యాడో కొన్ని సంవత్సరాల తర్వాత తను అదే ఊర్లో పోలీస్ కమిషనర్ గా పోస్టింగ్ అయ్యాడు. ఇప్పుడు తన సొంత ఊర్లో తనను కలవాలంటే జనాలు పర్మిషన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టాడు. గైస్, ఇక్కడ దాకా కథ విన్నారంటే మీకు ఏం అర్థమైందో కమెంట్ చేయండి. ఇదైతే రియల్ లైఫ్ స్టోరీ, నాకు తెలిసిన వాళ్ళది. అతను ఈ కథ చెప్తున్నంతసేపు నా కంట్లో ఏదో తెలియని ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది. మీలో చేంజ్ రావాలి, అది అలా సరదాగా టైం గడిపితే రాదు చేంజ్. మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి, సిచ్యువేషన్స్ నుంచి మైండ్ ని కంట్రోల్ చేసుకుంటూ మనసులో ఇవి నేను జీవితంలో మళ్ళీ ఫేస్ చేయకూడదు అనుకొని మీ అడుగు లక్ష్యం వైపు పరిగెట్టాలి. అప్పుడు వస్తుంది మీలో మార్పు. మీరు అనుకుంటున్న గోల్ కోసం ప్లాన్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే మళ్ళీ ప్లాన్ చేసి ట్రై చేయాలి, కానీ మనం అనుకుంటున్న గోల్ ని మార్చేయకూడదు. ఒక్కసారే గెలవరు ఎవరు, సక్సెస్ కి టైం పడుతుంది అని అందరికీ తెలుసు కదా. గైస్, ఫైనల్ గా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో మెంటలీ స్ట్రాంగ్, జస్ట్ డూ ఇట్, సక్సెస్, మిడిల్ క్లాస్ ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఈ వీడియోస్ మీకు ఎంతో కొంత బూస్టప్ ఇస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మెంటలీ స్ట్రాంగ్ గా ఉండకపోతే లైఫ్ లో అనుకునే సక్సెస్, చేయాలనుకునేది ఎలా సాధించగలము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.